నమస్తే అండి. ఈరోజు ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా మనము డిఆర్ఏబిసి అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాము. యాక్చువల్లీ ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ ఒక సడన్ గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు రోగికి చేయాల్సినటువంటి కనీస రోగికి అందించాల్సినటువంటి కనీస మెడికల్ ట్రీట్మెంట్ ని ఫస్ట్ ఎయిడ్ అంటాం. మొట్టమొదట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళక ముందు రోగికి చేసేటటువంటి చికిత్సను ఫస్ట్ ఎయిడ్ అని అంటాం. ఓకేనా? ఆ ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది, ఎవరైనా ఒకరు వచ్చారు నాకు ట్రీట్మెంట్ ఇవ్వటానికి, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటానికి ముందు ఏం ఆలోచించాలి? ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో ఆ వ్యక్తి కంపల్సరీ డిఆర్ఏబిసి ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆ క్యాజువాలిటీ అంటే ఆ రోగి ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి దీని గురించి ఒకసారి ఆలోచించాలి. అంటే ఏం ఆలోచించాలి? ఓకేనా? ఈ డిఆర్ఏబిసి అనేది సపరేట్ పెద్ద మనం చేసే ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ అక్కడున్న సిచ్యుయేషన్ ని అర్థం చేసుకుని నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ముందు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంది, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి డిఆర్ఏబిసి అనేది మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ డిఆర్ఏబిసిలో డి అంటే డేంజర్. డేంజర్ అంటే ఏంటి? ఆ రోగికి కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి కానీ ఎలాంటి ఏ విధమైన ఏదైనా సమస్య ఉంటుందా అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కాలుతూ ఉంది, వ్యక్తి ఆల్రెడీ కాలుతూ ఉన్నాడు, ఆ చుట్టుపక్కల ఏదైనా పెట్రోల్ లాంటిది ఏదైనా ఉంది, సడన్ గా వెళ్లి అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఏదైనా క్లాత్ కానీ వెళ్ళి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అంటే కాపాడే వ్యక్తికి కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఆ సిచ్యుయేషన్ ని చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నటువంటి సమస్య ఏమైనా పెద్దదవుతుందా, నేను కాపాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా లైఫ్ రిస్క్ ఏమైనా ఉందా నాకు కానీ, లేదంటే ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి క్యాజువాలిటీకి కానీ లేదంటే కాపాడే వ్యక్తికి కానీ ఏమైనా సమస్య ఉందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. క్యాజువాలిటీ, ఫస్ట్ ఎయిడర్ ఇద్దరికి డేంజర్ ఉందా లేదా అనేది ఫస్ట్ గమనించుకోవాలి. నెక్స్ట్ ఆర్ రెస్పాన్స్ అంటే అతను రెస్పాండ్ అవుతున్నాడా, అంటే అతను రెస్పాండ్ అవుతున్నా అంటే పిలిచినా లేదంటే తట్టినా రెస్పాండ్ అవుతున్నాడా. కాన్షియస్, కాన్షియస్ లో ఉన్నాడా, అన్కాన్షియస్ లో ఉన్నాడా. ఓకేనా? కాన్షియస్ లో ఉన్నాడు, అతని పేరు డీటెయిల్స్ అడిగి దాని తర్వాత మనం ఏం చేయాలో అది చేయొచ్చు. ఇన్ కేస్ అన్కాన్షియస్ లో ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? అర్థమైందా? అన్కాన్షియస్ ఉన్నాడా లేదంటే కాన్షియస్ లో ఉన్నాడా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రైట్? నెక్స్ట్ అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు వెంటనే అక్కడ హెల్ప్ కోసం పక్క ఎవరైనా పిలవటం కానీ అంబులెన్స్ కానీ ఇంకోటి కానీ మనము వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ ఎయిర్వే గాలి వెళ్ళటానికి మన బాడీ లోపలికి ఊపిరితిత్తుల్లోకి బయట నుంచి గాలి వెళ్ళటానికి దారి బాగా ఉందా అంటే మన నోస్ లో గాని మన మౌత్ లో గాని దారి అడ్డంకులు ఏమైనా ఏర్పడ్డాయా, అర్థమైందా? ఆ అడ్డు ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ బ్రీతింగ్ ఎలా తెలుసుకుంటాము? నోస్ దగ్గర నుంచి హీట్ ఎయిర్ బయటకు వచ్చేటప్పుడు మనకు స్పర్శ వస్తుంది, అప్ అండ్ డౌన్ చెస్ట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ బ్రీతింగ్ ఆడుతుందా లేదా అనే దానికి సంకేతాలు.
సో వాటిని మనము పసిగట్టాలి. ఇన్ కేస్ బ్రీతింగ్ ఆడకపోతే మనము బయట నుంచి బ్రీత్ అందివ్వాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సి, సర్క్యులేషన్. హార్ట్ బీట్ ఎలా ఉంది, పల్స్ కరెక్ట్ గా కొట్టుకుంటుందా లేదా అనేది కూడా గమనించాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే డిఆర్ఏబిసి అంటే ఫస్ట్ ఎయిడ్ చేయటానికి ముందు అక్కడున్న పరిస్థితులను అవగాహన చేసుకోవటానికి ఈ డిఆర్ఏబిసి అనేది ఉపయోగపడుతుంది. డి ఫర్ డేంజర్, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు క్యాజువాలిటీకి గాని లేదంటే ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తికి గాని ప్రాణాపాయాన్ని కలిగించే పరిస్థితిలో ఉన్నాయా అనేది గమనించుకోవాలి. దాని తర్వాత రెస్పాన్స్, క్యాజువాలిటీ రెస్పాండ్ అవుతున్నాడా, కాన్షియస్ లో ఉన్నాడా లేదా అన్కాన్షియస్ లో ఉన్నాడా. కాన్షియస్ లో ఉంటే అతని డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు అన్కాన్షియస్ లో ఉన్నాడు అంటే మనం వెంటనే అంబులెన్స్ కానీ ఇతరుల హెల్ప్ తీసుకొని కానీ అతన్ని సరైన ట్రీట్మెంట్ అందే విధంగా మనము దాని ద్వారా ప్రయత్నించాలి. అలాగే ఎయిర్వే, గాలి వెళ్లే మార్గాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, క్లోజ్ అయిపోయాయా, క్లోజ్ కాకుండా క్లియర్ గా ఉన్నాయా లేవా అనేది కూడా మనం గమనించాలి. అలాగే బ్రీతింగ్, నార్మల్ గా బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదా, ఓకే, చెస్ట్ అప్ అండ్ డౌన్ అవుతుందా లేదా, నోస్ దగ్గర వేలు పెట్టినప్పుడు మనకు బ్రీతింగ్ స్పర్శ టచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. అలాగే సర్క్యులేషన్, పల్స్ రేట్ ఎలా ఉంది, పల్స్ రేట్ కరెక్ట్ పట్టుకుంటూ, పల్స్ రేట్ ఉంది అంటే అర్థం ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంది అని అర్థం. ఓకేనా. సో ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి చేసే ముందు ఫస్ట్ ఇలాంటి పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల సమస్య జరిగిన ప్లేస్ లో ఆ చుట్టుపక్కల క్యాజువాలిటీకి సంబంధించి ఇలాంటి వాతావరణాన్ని అంతటిని మనము చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది డిఆర్ఏబిసి. దీని గురించి పెద్దగా మరి ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ చేసే ముందు అక్కడున్న సిచ్యుయేషన్ల గురించి తెలుసుకోవడానికి డిఆర్ఏబిసి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఉంది. ఇప్పుడు సరిగా బ్రీతింగ్ అందనప్పుడు మనము ఆర్టిఫిషియల్ గా రెస్పిరేషన్ మనం బ్రీతింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అవి 2 రకాలు. 1 మౌత్ టు మౌత్, 2 మౌత్ టు నోస్. మౌత్ టు నోస్ 2 రకాలుగా మనం ఆర్టిఫిషియల్ గా రెస్పిరేషన్ ని అంటే బ్రీతింగ్ ని అందించవచ్చు. ఈ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఎలా అంటే మనం ఆల్రెడీ చెప్పాము, అక్కడ సిచ్యుయేషన్ ను బట్టి ఫోర్ హెడ్ ని పైకి లేపి నోస్ ని క్లోజ్ చేసి క్యాజువాలిటీ మౌత్ మీద మన మౌత్ పెట్టి గట్టిగా లాంగ్ బ్రీత్ తీసుకొని గట్టిగా మన బ్రీత్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ 5 seconds 1 breath per 5 seconds. ఒక బ్రీత్ కు 5 seconds అంటే 12 breaths, 12 to 15 breaths per minute. ఒక నిమిషానికి 12 నుంచి 15 సార్లు బ్రీతింగ్ ఇచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే దాదాపు 5 సెకండ్లకు ఒకసారి బ్రీత్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? 5 సెకండ్లకు ఒకసారి బ్రీత్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 12 నుంచి 15 సార్లు బ్రీత్ ఇచ్చే విధంగా ఒక నిమిషానికి మనం మౌత్ టు మౌత్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ను అందివ్వాల్సి వస్తుంది. అలాగే బెస్ట్ మెథడ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ లో బెస్ట్ మెథడ్ అంటే
మౌత్ టు మౌత్, మౌత్ టు మౌత్ ఉంటుంది, మౌత్ టు నోస్ ఉంటుంది. బట్ మౌత్ టు మౌత్ అనేది బెస్ట్ మెథడ్ అండ్ వెరీ ఎఫిషియంట్ మెథడ్. ఈ మౌత్ టు మౌత్ అనేది వెరీ ఎఫిషియంట్, వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రతి 5 సెకండ్లకు ఒకసారి బ్రీత్ అందించే విధంగా ప్లాన్ చేసుకొని నిమిషానికి దాదాపు 12 నుంచి 15 సార్లు మీరు బ్రీత్ అందివ్వాల్సి ఉంటుంది. ఇది మౌత్ టు మౌత్ అనేది బెస్ట్ మెథడ్. దీన్ని చాలా మంచిగా ఎఫిషియంట్ మెథడ్, అంటే చాలా రిజల్ట్ కూడా బాగా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇన్ఫెక్షన్ రాకుండా, అంటే మనం మౌత్ లో మౌత్ పెట్టేసి మనం బ్రీతింగ్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా మీకు సమస్య రాకూడదంటే పలుచని క్లాత్ ఏదైనా సరే ఆ మౌత్ మీద పెట్టేసి మనము బ్రీతింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మౌత్ టు నోస్. సేమ్ మౌత్ టు మౌత్ లాగే మౌత్ టు నోస్ కూడా 12 times per minute. 12 times per minute ఇవ్వాలి. సో నోస్ ను బాగా ఓపెన్ చేసి మన మౌత్ ని ఆ నోస్ దగ్గర, ఇది ఎలా అంటే ఈ మౌత్ కి ఎందుకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినప్పుడు మౌత్ ద్వారా ఇవ్వలేనప్పుడు మనము నోస్ ద్వారా ఇస్తాము. అది కూడా నోస్ మీద మనం మౌత్ పెట్టేసి గట్టిగా లాంగ్ బ్రీత్ తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే, వేరియేషన్ ఏం లేదు. మౌత్ టు మౌత్ అంటే మౌత్ దగ్గర మనం మౌత్ పెట్టేసి బ్రీతింగ్ అందిస్తాము, ఇక్కడ నోస్ దగ్గర మౌత్ పెట్టి బ్రీతింగ్ అందిస్తాము. తేడా అంతే, రిమైనింగ్ అంతా నార్మల్ యాజ్ యూజువల్ ఎలా చేస్తామో రెండు ఒకే విధంగా చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ లో 2 రకాలు ఉన్నాయి, మౌత్ టు మౌత్, మౌత్ టు నోస్. ఈ రెండిట్లో బెస్ట్ ఏది అంటే మౌత్ టు మౌత్. ఓకేనా? రైట్, ఇప్పుడు మనము డిఆర్ఏబిసి తెలుసుకున్నాము, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ గురించి తెలుసుకున్నాము. సో ఇది చాలా చిన్న టాపిక్. ఇది నేనేం చెప్తున్నానంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఇక్కడ మీరు తెలుసుకున్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ కు రాకపోవచ్చు. అక్కడ అడిగే నా ఉద్దేశం ఏంటంటే మ్యాటర్ మీకు తెలియాలి, అంటే టాపిక్ మీకు తెలియాలి. ఎప్పుడైతే మీకు టాపిక్ తెలుస్తుందో అందులో నుంచి బ్లాంక్స్ ఆ బిట్స్ ఏ విధంగా అడిగినా కూడా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటూనే మనకు ఒక కాన్సెప్ట్, మౌత్ టు మౌత్ ఉంటుంది, మౌత్ టు నోస్ ఉంటుంది, 12 సార్లు మనం చేయాల్సి ఉంటుంది మినిమం అని ఒక ఐడియా, క్లియర్ కట్ ఐడియా ఉందనుకోండి, క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి ఆన్సర్ మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. డిఆర్ఏబిసి, డి అంటే ఏంది, ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది, చాలా సింపుల్, ఎవరు చూసినా అదే చెప్తారు. డిఆర్ఏబిసి అంటే ఏంటి, ఎందుకు చేయాలి? ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ చేసే ముందు ఆ చుట్టుపక్కల పరిస్థితులను అంచనా వేసే ఒక కాన్సెప్టే డిఆర్ఏబిసి. అక్కడ ఉన్నటువంటి క్యాజువాలిటీకి కానీ ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తికి కానీ సమస్యలు ఉన్నాయా లేదా, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే కాన్సెప్టే డిఆర్ఏబిసి. ఓకేనా? సో ఇదండి ఈరోజు టాపిక్. ఇందులో మీకు ఏదైనా నేను ఇంకా స్పెషల్ ఏదైనా యాడ్ చేయాలా, ఇంకా సరిగా చెప్పలేదా, ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోయినా నాకు కమెంట్ రూపంలో నాకు చెప్పొచ్చు. ఎప్పటికీ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పగలనని నేను అనుకుంటున్నాను. ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం ఇస్తాను. మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ టాపిక్ మీద సమస్య ఉన్నా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలనని చెప్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.